బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కిచెన్లో స్వప్న ఒకవైపు అనామిక మరోవైపు నిలబడి క్యారేజ్లు సర్దుతూనే చూపులతో ఒకరి మీద ఒకరు పొగరు చూపించుకుంటూ ఉంటారు. ఎదురుగా వచ్చిన కావ్య అది చూసి ఏంటక్క ఆ క్యారేజ్ ఎవరికి అంటుంది. ఇది రాహుల్కి అంటుంది స్వప్న. ఇది కళ్యాణ్కి అంటుంది అనామిక. మిగిలింది అన్నదానానిక అంటుంది కావ్య నవ్వుతూ. జనరల్ మేనేజర్ భార్యే అంత పెద్ద క్యారేజ్ తీసుకుని వెళ్తే ఎండి భార్యను నేనెంత పెద్ద క్యారేజ్ తీసుకెళ్ళాలి అంటుంది అనామిక తిప్పుకుంటూ. ఎంత పెద్ద క్యారేజ్ తీసుకెళ్ళినా తినేది ఒకరే కదా అంటూనే నువ్వు కూడా ఏంటక్క అంటుంది కావ్య స్వప్నతో. ఆ ముక్క నాతో పోటీ పడి మరి ఉన్నదంతా బాక్స్లో కుక్కేసిన ఈ అనామికతో చెప్పు అంటుంది స్వప్న. నువ్వేమన్నా తక్కువ అంటుంది అనామిక. సరే లంచ్ టైం అవుతుంది, మీరు వెళ్ళండి, లేదంటే వాళ్ళు బయట నుండి తెప్పించుకొని తినేస్తారు అంటుంది కావ్య. అవునంటూ ఇద్దరు క్యారేజీలు తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడే పైనుంచి వస్తున్న రుద్రాని వాళ్ళు వెళ్ళటం, కావ్య ఒక్కతే ఉండటం చూసి చురకలు వేయటం స్టార్ట్ చేస్తుంది. ఏంటి అంతా తీసుకెళ్ళిపోయారా, నువ్వు మళ్ళీ వంట చేయాలా అంటుంది రుద్రాని. పర్వాలేదు నేను వంట చేస్తాను అంటుంది కావ్య. ఏంటో నీకు కర్మ అంటూ వెటకారం స్టార్ట్ చేస్తుంది రుద్రాని. ఇక రుద్రాని కావ్యతో రాజ్ ప్లేస్లో ఇంకెవరో ఉంటే నీకు బాధగా లేదా అంటుంది. కవిగారు స్పష్టంగా చెప్పారు, రాముడు రాముడే, భరతుడు భరతుడేని. నా భర్త స్థానం ఎప్పటికీ మారదు అంటుంది కావ్య. నీ భర్త స్థానం నుంచి తండ్రి స్థానంలోకి మారాడు కదా. ఒకటి చెప్పు, నువ్వు మాట అంటే పడేదానివి కాదు. అలాంటిది రాజు ఒక బిడ్డను తీసుకొచ్చినా నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావో తెలుసుకోవచ్చా అంటుంది రుద్రాని. మీరంతా అనుకుంటూనే ఉన్నారు కదండి ఆల్రెడీ, దిక్కులేక గతిలేక మతిలేక పడి ఉంటున్నానని. అలాగే అనుకోండి అంటుంది కావ్య. హా, అది మా అభిప్రాయం. మరి నీ సమాధానం కూడా అదేనా అంటుంది రుద్రాని. మీకు నేనేం చెప్పినా రుచించదు, అందుకే మీరు నచ్చిన సమాధానం మీరే అనేసుకోండి అంటుంది కావ్య. హో, నువ్వు బాగా నటించగలవు అంటుంది రుద్రాని. అవునా, పోనీ అలానే అనుకోండి, అదే మీకు తృప్తిని ఇస్తుంది అంటే అంతే అనుకోండి అనేసి కావ్య అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఆ మాటలన్నీ విని రాజ్ చాలా బాధపడతాడు. ఇక ఆఫీస్ విషయానికి వస్తే రాహుల్ ఫైల్స్ అటు ఇటు చూస్తూ అవసరమా మనకు ఈ పని అన్నట్లుగా చూస్తుంటాడు. ఇంతలో శృతి ఫైల్ తీసుకుని రాగానే ఇందులో చాలా తప్పులు ఉన్నాయి, కమ్ దిస్ సైడ్ అంటూ తన పక్కకు వచ్చేలా చేసుకుని శృతి నుంచి వచ్చే పర్ఫ్యూమ్ స్మెల్ని కళ్ళు మూసుకొని ఆహ్వాదిస్తాడు. వెంటనే పర్ఫ్యూమ్ పేరేంటి అంటాడు రాహుల్. మనం పర్ఫ్యూమ్ అమ్మం సార్ అంటుంది శృతి తెలివిగా. నేను అడిగింది మనం అమ్మే నగల గురించి కాదు, నీ ఒంటికి కొట్టుకున్న పర్ఫ్యూమ్ గురించి అడిగాను అంటాడు రాహుల్. మీకెందుకు సార్ అంటుంది శృతి. అంటే స్మెల్ బాగుంది, మా వైఫ్కి కూడా కొనిద్దామని అంటాడు రాహుల్. హా, వద్దు సార్ అంటుంది శృతి. ఎందుకొద్దు అంటాడు రాహుల్. మీలాని మీ వైఫ్ని కూడా ఎవరైనా పర్ఫ్యూమ్ పేరు అడుగుతారు, అది మీకు మంచిది కాదు. మీరు ఫైల్ చూస్తూ ఉండండి సార్, నేను కొన్ని మెయిల్స్ చేయాలి, డౌట్ వస్తే కాల్ చేయండి సార్, నేనే చెప్తాను అనేసి శృతి బయటకు వెళ్ళిపోతుంది. ఫోన్ చేసేదానివి నువ్వు నాకెందుకు, వారం తిరిగేసరికి నువ్వే నా ఒడిలో వచ్చి వాలేలా చేసుకుంటాను అనుకుంటాడు రాహుల్ మనసులో. ఇక శృతి బయటకు వెళ్ళేసరికి అనామిక స్వప్న క్యారేజీలు పట్టుకొని వస్తారు. వాళ్ళని చూసి శృతి కొత్త వారసులు రావటం అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ భార్యలు కూడా వస్తున్నారా అని అనుకుంటుంది. వెంటనే వాళ్ళకు ఎదురు వెళ్ళి గుడ్ మార్నింగ్ మేడం అంటూ స్వప్నకు చెప్తుంది. తాను జనరల్ మేనేజర్ భార్య, నేను ఎండి భార్యను అంటుంది అనామిక కోపంగా. ఫేస్ వాల్యూ అనామిక, కొంతమంది రిచ్గా బట్టలు వేసుకున్నా అలానే ఉంటారు అంటుంది స్వప్న కావాలని. షటప్, ఇది ఆఫీస్ అంటుంది అనామిక. అందుకేనా అడిగి మరీ విష్ చేయించుకుంటున్నావు అంటుంది స్వప్న. వీళ్ళ కిచెన్ గొడవల్లి ఆఫీస్ వరకు తీసుకొచ్చారు, నెక్స్ట్ రోడ్ ఎక్కుతారేమో అనుకుంటుంది శృతి మనసులో. అవును, మా ఆయన పని చేస్తున్నాడా, అప్పటిలా కవితలు చెప్తున్నాడా అంటుంది అనామిక. వెంటనే శృతి, లేదు మేడం, కవితలు ఏం చెప్పడం లేదు, పని విషయంలో చాలా కష్టపడుతున్నారు. దాంతో అనామిక క్యారేజ్ తీసుకుని కళ్యాణ్ క్యాబిన్కి వెళ్తుంది. ఇక వెంటనే శృతితో, స్వప్న మరి మా ఆయన సంగతి ఏంటి అంటుంది. మీ ఆయన కవితలు రావు కదా మేడం అంటుంది శృతి. కవితలు రాకపోతేనేం, గోకడం వచ్చు కదా, నిన్నేమైనా గోకాడా అంటుంది స్వప్న. మీకెలా తెలుసు మేడం అంటుంది శృతి. నా మొగుడి గురించి నాకు కాక నీకెలా తెలుస్తుంది, ముందు ఏం చేశాడో చెప్పు అంటుంది స్వప్న. ఏం చేయలేదు మేడం, కాళ్ళకు వేసుకునే నెయిల్ పాలిష్ దగ్గర మొదలుపెట్టి వెంట్రుకలు వేసుకునే షాంపూ వరకు అన్ని అడిగారు మేడం అంటుంది శృతి ఇబ్బంది పడుతూ. అనుకున్నాను, రాహుల్ బుద్ధి అంతా అంటూ స్వప్న. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చే మేడం అంటుంది శృతి. ఇలాంటి వాడిని మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు మేడం అని అడుగుతుంది స్వప్నని. స్వప్న ఏదో ఒకటి చెప్పి జవాబు దాటేసి క్యారేజ్ తీసుకుని క్యాబిన్లోకి వెళ్తుంది.
మరోవైపు కళ్యాణ్ క్యాబిన్కి వెళ్ళిన అనామిక ప్రేమను ఒలకబోస్తూ ఉంటుంది. అయితే కవి మాత్రం ఆ ప్రేమకు పడిపోడు. పనో ప్రేమో ఏదో ఒకటే చేయగలరు, నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళొచ్చు అంటూ కఠినంగా సమాధానం ఇచ్చి పంపించేస్తాడు. మనసులో మాత్రం నచ్చిన పని చేస్తే ఈ పిల్లలకు ఎక్కడా లేని ప్రేమ వస్తుంది, మరి చేయకపోతే మనిషిలా కూడా చూడ్రు అని అనుకుంటారు. ఇక స్వప్న కవి అనామికల సీన్ చెవిన పడ్డంతో నవ్వుకుంటూ రాహుల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. రాహుల్ ఎదురొచ్చి వావ్ నా కోసం క్యారెస్ తెచ్చావా అంటాడు నవ్వుతూ. తెచ్చాను, తెచ్చాకే తెలిసింది తప్పు చేశానని. ఇక్కడ వచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి, వచ్చిన అవకాశాన్ని వాడుకోవడం చేత కాదా, ఆడవాళ్ళ వెనకపడ్డం తప్ప నీకు వేరే పని రాదా అంటూ ఉద్యోగులంతా చూస్తుండగానే తిట్టి పారేస్తుంది. అయ్యో అలా తిట్టకు స్వప్న, పాపం రాహుల్కి అలవాటైన పనే కదా అది, సడన్గా ఎలా మారిపోతాడు ఏం రాహుల్ అంటూ అనామిక ఎంట్రీ ఇస్తుంది సీన్లోకి. దాంతో అప్పటికే అంతా చూస్తున్నారని ఇబ్బంది పడుతున్న రాహుల్ కోపంగా అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. తనకి ఇద్దరు కష్టపడి తెచ్చిన క్యారేజ్లు వేస్ట్ అయిపోతాయి అంటే ఇంత దూరం వచ్చి నువ్వేం సాధించావంటూ ఇద్దరు ఒకరికొకరు తిట్టుకొని ఉంటారు. అయితే అనామిక స్వప్న వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో మర్చిపోయి మరి ఒకరి మీద ఒకరు గొడవ పడుతూ ఉంటారు. ఆఫీస్లో అందరూ వాళ్ళని వింతగా చూస్తారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.